హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రీ రిలీజ్ ట్రెండ్ మళ్ళీ మొదలైంది. యాక్చువల్గా ప్రతి సంవత్సరం మహేష్ బాబు బర్త్డేకి స్టార్ట్ అయ్యే ఈ ట్రెండ్ పవన్ కళ్యాణ్ బర్త్డేకి పీక్కి వెళ్ళి ఆగిపోతుంది. బట్ ఈ సంవత్సరం ఎలాంటి అకేషన్ లేకుండా వచ్చిన డార్లింగ్ సినిమా డే 1 తో ఫుల్ రన్ అదరగొట్టి టాప్ లిస్ట్ లోకి అయితే వెళ్ళిపోయింది. అయితే ప్రతి సంవత్సరం మహేష్ బాబు బర్త్డేకి స్టార్ట్ అయ్యే ఈ ట్రెండ్ లో ప్రతి సంవత్సరం మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సినిమాలో టాప్ ప్లేస్ లో ఉంటూ వస్తాయి. ఈ సంవత్సరం మహేష్ బాబు 6 డజన్కి పైగా సినిమాలు వచ్చాయి, ఏది కూడా వర్కౌట్ కాలేదు. అయితే అల్లు అర్జున్ బర్త్డేకి హ్యాపీ మలయాళంలో క్లిక్ అయితే చరణ్ బర్త్డేకి ఎన్టీఆర్ బర్త్డేకి ఏవో షోలు వేశారు తప్ప కంప్లీట్ గా రీ రిలీజ్ కాలేదు. ఇక మహేష్ బర్త్డేకి వచ్చిన దూకుడు సినిమా కూడా ప్రాపర్ గా రీ రిలీజ్ అయింది, బట్ అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ అయితే రాలేదు. అయితే టైర్ 1 లో ప్రతి సంవత్సరం ఆఖరిగా వచ్చే బర్త్డే ప్రభాస్ దే. అయితే ఈ సంవత్సరం ప్రభాస్ బర్త్డేకి రెబల్ రీ రిలీజ్ ఉంటుంది అంటున్నారు. లేదంటే అడవి రాముడు రాఘవేంద్ర సినిమాలైనా రీ రిలీజ్ కి రెడీ చేసేస్తారు. సో ఈ సంవత్సరం ప్రస్తుతానికి డార్లింగ్ సినిమా టాప్ లో ఉండగా పవన్ కళ్యాణ్ బర్త్డేతోనే ఈ ట్రెండ్ అనేది పీక్ వెళ్లి ఆగిపోతుంది. సో ఏం రీ రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ బద్రీ అనుకున్నారు, ఫైనల్ గా పంజా అయితే ఫిక్స్ అయింది. చాలా అంటే చాలా హైప్ తో రిలీజ్ కాబోతుంది. సో లేట్ చేయకుండా పంజా టార్గెట్స్ ఏంటో, ప్రస్తుతానికి టాప్ లో ఉన్న సినిమాలంటే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటాయి ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి ఎపిక్ గురించి మాట్లాడుకోవాలి. ఒక కొత్త సినిమాకి ఏ రేంజ్ లో హడావుడి ఉంటుందో ఆ రేంజ్ లో సినిమాని రిలీజ్ చేశారు. కారణం ఇది నార్మల్ రీ రిలీజ్ కాదు, 2 సినిమాల్ని కలిపి ఎపిక్ అనే పేరుతో కలిపి ఒక సినిమాగా రిలీజ్ చేశారు. ఫస్ట్ బాహుబలి నెంబర్లు గమనిస్తే నైజాం 4.5 కోట్లు, సీడెడ్ 1.4 లక్షలు, ఆంధ్ర 3.4 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. సో తెలుగు స్టేట్స్ లో 9 కోట్లు, కర్ణాటక 1.50 లక్షలు, తమిళనాడు కేరళ 1 crore, నార్త్ 1.6 crore, ఓవర్సీస్ లో 6.5 కోట్లు కలెక్ట్ చేస్తూ ప్రతి చోట బ్రేక్ అవని రికార్డ్స్ తో షేక్ చేసింది. అలా డే 1 20 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయింది. అయితే ఈ సినిమాని ఎందుకు పక్కన పెట్టమంటున్నామంటే ఇప్పటివరకు డే 1 డబుల్ డిజిట్ నెంబర్ పెట్టిన సినిమానే లేదు. సో పంజా సినిమాకి 10 కోట్ల గ్రాస్ కొట్టడం అనేది అల్టిమేట్ టార్గెట్. ఇకపోతే బాహుబలి ఎపిక్ కాకుండా మిగిలిన సినిమాల్ని గమనిస్తే నైజాంలో కలేజా సినిమా 3.3 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ టాప్ ప్లేస్ లో ఉండగా బాహుబలి కాకుండా 3 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమా ఇది ఒక్కటే. సో 3.4 కోట్లు కలెక్ట్ చేస్తే పంజా సినిమా టాప్ ప్లేస్ కి వెళ్ళిపోతుంది. ఇక సీడెడ్ గమనిస్తే గబ్బర్ సింగ్ సినిమా 81 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఈ రోజుకి టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. సో 85 లక్షలు కలెక్ట్ చేస్తే ఇక్కడ కూడా టాప్ కి వెళ్ళిపోతుంది. ఇక తెలుగు స్టేట్స్ చూసుకుంటే ఓవరాల్ గా గబ్బర్ సింగ్ సినిమా 6 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ టాప్ ప్లేస్ లో ఉంది. అలానే యూఎస్ఏ తీసుకున్న గబ్బర్ సింగే టాప్, వరల్డ్ వైడ్ గా తీసుకున్నా కూడా డే 1 8 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ టాప్ ప్లేస్ కి వెళ్ళింది గబ్బర్ సింగ్ ఫిలిం. దాన్ని బీట్ చేయాలంటే 8.1 కోటి గ్రాస్ కలెక్ట్ చేస్తే చాలు. ఇది డే 1 వరకు. ఇక ఫుల్ రన్ గమనిస్తే బాహుబలి సినిమాని పక్కన పెడితే కలేజా ఒకటే డబుల్ డిజిట్ నెంబర్ పెట్టింది, అది కూడా 10.5 కోట్ల గ్రాస్. సో పీకే కెరీర్ హైయెస్ట్ 8.4 కోట్ల వరకు ఉంది. సో ఓవరాల్ గా ఈ సినిమా టార్గెట్స్ ని గమనిస్తే డే 1 8.1 కోటి గ్రాస్, ఫుల్ రన్ లో 8.5 కోట్లు. అయితే బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ ప్రాఫిట్స్ రావాలంటే ఇంత నెంబర్ అయితే అవసరం లేదు. ఎక్కడెక్కడ ఎంత బిజినెస్ జరిగింది, ఎంత కలెక్ట్ చేస్తే సినిమా హిట్ అనేది నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. ఇక 2026 వరకు చూసుకుంటే డార్లింగ్ సినిమానే డే 1 అయినా ఫుల్ రన్ అయినా ఈ సినిమాకి టార్గెట్. డార్లింగ్ డే 1 5.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఫుల్ రన్ లో 8.4 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. సో దాన్ని బీట్ చేయాలంటే 8.5 కోట్ల వరకు గ్రాస్ ఫుల్ రన్ లో కలెక్ట్ చేయాలి. సో చూడాలి పంజా ఇందులో ఎన్ని ఫీట్స్ ని అందుకుంటుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దాట్స్ ద వీడియో. ఇవి పంజాబ్ బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ అండ్ టాప్ ప్లేస్ లో ఉన్న సినిమాల లిస్ట్. వీటిలో ఎన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.